साबिक रियासती वजीर व रुकने असेंबली टी जगदीश रेड्डी ने इल्जाम आयद किया कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की जानिब से मनसूबा बंद अंदाज में L&T कंपनी को हैदराबाद मेट्रो रेल प्रोजेक्ट से अलहदा किया जा रहा है। उन्होंने इल्जाम आयद किया कि हुकूमत की जानिब से डाले जाने वाले दबाव के पेश नज़र ही L&T कंपनी ने हैदराबाद मेट्रो ट्रेन के पहले मरहले से दूरी अख्तियार कर लेने का फैसला किया है। तेलंगाना भवन में मीडिया से बात करते हुए जगदीश रेड्डी ने कहा कि हुकूमत ने मेट्रो ट्रेन हासिल कर लेने का फैसला करते हुए रियासत के अवाम पर 15,000 करोड़ रुपए का बोझ आयद कर दिया है। उन्होंने दावा किया कि चीफ मिनिस्टर रेवंत रेड्डी दरअसल L&T कंपनी को दी गई अराजी को वापस लेना चाहते हैं और इस ताल्लुक से वो अडानी ग्रुप और मेघा कृष्णा रेड्डी के साथ 35,000 करोड़ रुपए का मुआहदा करना चाहते हैं। ये अराजी अडानी और मेघा ग्रुप के हवाले करने का मंसूबा है, इसीलिए रियासती हुकूमत ने L&T कंपनी पर दबाव डाला है और कंपनी ने मेट्रो ट्रेन से अलहदगी इख्तियार करने का फैसला किया है। నిన్న మన ముఖ్యమంత్రి హైదరాబాద్ మెట్రో విషయంలో చేసిన పని ఏదైతే ఉందో దీని వెనకాల మతలబు ఉంది. 1000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా మాకు సమాచారం ఉంది. ఎందుకంటే నష్టాల్లో ఉన్న మెట్రోను L&T నుంచి తీసుకొని వాళ్ళని గట్టెక్కించడానికే ముఖ్యమంత్రి ఈ మెట్రోను ప్రభుత్వం చేతిలోకి తీసుకొచ్చిండు. మళ్ళీ ఒక 15,000 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రజల నెత్తిన వేసిండు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే నడపలేకపోతున్నారు, ఆర్టీసీనే నడపలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈయన తీసుకోవాల్సి వచ్చింది వెనుకకి? దాని వల్ల జరిగిన లాభం కూడా వెంటనే అర్థమైపోయింది. ఆ కంపెనీ ఎప్పుడైతే సూత్రప్రాయంగా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందో వెంటనే ఒక్కటే రోజులు 24 గంటల గడవక ముందే 12,000 కోట్ల రూపాయలు ఆర్జించింది L&T కంపెనీ. వాళ్ళ షేర్ విలువ పెరిగింది 3%. 12,000 కోట్ల రూపాయలు కంపెనీకి వెంటనే లాభం జరిగింది గంటలలోనే. అంటే ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళపైన ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఇది తన చేతులకు తీసుకొని ప్రజలపైనేమో 15,000 కోట్ల భారం వేసిండు, తను ఒక 1000 కోట్ల రూపాయల లాభం పొందిండు. ఇవాళ హైదరాబాద్ ప్రజలకి ఆ మాత్రం కూడా రేపు ఆ మెట్రో అందుబాటులో లేకుండా చేసే కుట్ర చేసిండు. మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నడుపుతుంటే ఎట్లా ఉంటుందో, ఇబ్బందులు ఏమొస్తాయో. చాలా స్పష్టంగా దీని వెనకాల 1000 కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా మాకు సమాచారం ఉంది. దీని మీద ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది. మరొక దందా మొదలుపెట్టిండు. తీసుకొని ప్రభుత్వం చేతులు ఇట్టే ఉంచడా అంటే ఉంచడం లేదు. దీన్ని తొందరలోనే దీనికి సంబంధించిన దాదాపు 35,000 కోట్ల రూపాయల ఆస్తులు, 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిని త్వరలోనే ఈయనకి ఇష్టమైన, ఈయనకు దోస్తులైన అదానికి, మెగా ఇంజనీరింగ్ సంస్థలకి కట్టబెట్టడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచే చెరొక 1000 కోట్లు, అక్కడి నుంచి చెరొక 1000 కోట్లు దండుకోవడానికి ఒక పెద్ద పక్కా ప్రణాళిక ప్రకారం ఒక మాస్టర్ మైండ్తోని చేసిన దుర్మార్గమైన కుట్ర ఇది.